ఈరోజు వీడియో సెషన్లో మనం ఆఫీస్ ఆటోమేషన్లో నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్ దీనికి రిలేటెడ్గా ఆప్షన్స్ ఏంటనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ నెట్వర్కింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ నెట్వర్కింగ్ వచ్చి మనకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఆఫీస్లో మనం వర్క్ చేసేటప్పుడు ఆఫీస్లో మోర్ దెన్ వన్ ఎంప్లాయీ అనేది కంపల్సరీగా ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు వాళ్ళకి కంప్యూటర్స్ యూజ్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కంప్యూటర్ ఇచ్చారు. సపోజ్ ఇది ఒక కంప్యూటర్ అనుకోండి, నెక్స్ట్ ఇది ఒక కంప్యూటర్ అనుకోండి, ఇది ఒకటి కంప్యూటర్ అనుకున్నాం, నెక్స్ట్ ఇది ఒక కంప్యూటర్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కొన్ని కంప్యూటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంప్యూటర్లో చేసే వర్క్ ఏమవుతుంది, ఈ కంప్యూటర్ వర్కే యూజ్ అవుతుంది, కానీ ఈ కంప్యూటర్లో చేసిన వర్క్ ఇప్పుడు వేరే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ చూడాలన్నా లేకపోతే అది వర్క్ చేయాలన్నా పాసిబుల్ లేదు కదా. ఏ కంప్యూటర్లో మనం స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆ కంప్యూటర్లోనూ, ఆ కంప్యూటర్లోని ఇన్ఫర్మేషన్ మనకి వేరే కంప్యూటర్లో మనం యూజ్ చేయాలి అంటే పాసిబిలిటీ లేదు. అంటే దానికి పాసిబిలిటీ ఏంటంటే ఆ కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు పెన్ డ్రైవ్ కానీ అంటే ఏదైనా ఎక్స్టర్నల్ డివైస్ మెమరీ స్టిక్ కానీ లేదా సీడీ డివిడి దేంట్లోనో ఒక దాంట్లో కాపీ చేసుకొని దాన్ని ఏం చేయాలి, మళ్ళీ మీరు ఏ కంప్యూటర్లో అయితే మీరు ఆ ఇన్ఫర్మేషన్ వర్క్ చేయాలనుకుంటున్నారో లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ కంప్యూటర్లో దాన్ని మళ్ళీ మీరు కాపీ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ కంప్యూటర్లోకి వస్తే దాంట్లో వాళ్ళు అది ఓపెన్ చేసుకొని వాళ్ళు ఏదైనా వర్క్ కావాలంటే ఆ వర్క్. ఓకే, అంటే ఇప్పుడు ఆ వర్క్ మీకు రిలేటెడ్ అంటే మళ్ళీ మీకు దాంట్లో రావాలనుకోండి, అంటే మీకు అంటే మీరు యూజ్ చేసే దాంట్లోకి అది కావాలనుకోండి, మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళు చేసిన వర్క్ని మళ్ళీ మీరు పెన్ డ్రైవ్ అనేది దాంట్లో కాపీ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మీ దాంట్లో కాపీ చేసి, అంటే ఇది ఏమవుతుంది మనకి టైం ప్రాసెస్ వస్తుంది, అదికంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన మీరు చేసే ఫైల్నే వాళ్ళు కాపీ చేస్తారు, వాళ్ళు మోడిఫై చేస్తారు, మళ్ళీ అది తీసుకొచ్చి మీ దాంట్లో కాపీ చేసినప్పుడు అంటే సేమ్ అదే లొకేషన్లో స్టోర్ చేస్తా ఉంటుంది మీకు, అదే లొకేషన్లో ఫైల్ ఉంది కాబట్టి మీకు ఫైల్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఓవర్ రైట్ చేయాలా అసలు లేదా, మీరు ఓవర్ రైట్ చేస్తామంటే ప్రీవియస్గా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పై ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్. ఇప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ దాంట్లో స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇంపార్టెంట్ సంథింగ్ ఏదో ఒకటి రిమూవ్ చేసి వాళ్ళు కొత్తగా టైప్ చేస్తారన్నమాట, ఏమవుతుంది మీరు ఓవర్ రైట్ చేస్తే దాంట్లో అది పోయి మీకు అది కావాలంటే మళ్ళీ రాదు కదా. అంటే ఏం చేయాలి, మీరు వేరే చోట కాపీ చేస్తారు. ఇప్పుడు వేరే చోట కాపీ చేస్తారు అనుకోండి, అలా మీరు ఒక్కొక్కసారి మీరు ఆ విధంగా వర్క్ చేసి వేరు వేరు ప్లేసుల్లో మీరు స్టోర్ చేస్తే మీకు ఏదైనా కావాలంటే ఏది ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది, మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది కదా. ఓకే, అంటే ఇప్పుడు మనం చేసే వర్క్ ఏ కంప్యూటర్కి ఆ కంప్యూటర్ దానికి మట్టుకే రిలేట్, ఇంకో కంప్యూటర్కి అది రిలేషన్ లేదు, అంటే రిలేటెడ్ కాదు. అంటే ఎప్పుడు రిలేట్ అవుతుంది, మీరు దాన్ని కాపీ చేస్తారు, అంటే కాపీ చేస్తే మళ్ళీ రిలేట్ అవుతుంది కదా, సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఇంకొక కంప్యూటర్లో కాపీ చేసింది, అది మళ్ళీ మీకు ఏమవుతుంది సపరేట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం ఏదైతే చెప్పాలో మళ్ళీ సేమ్ థింగ్ అదే రిపీట్. నాకు అలా జరగదు, దానికి నేను ఏం చేస్తానంటే ఒక కంప్యూటర్ తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఈ కంప్యూటర్ తీసుకున్నాం, ఇప్పుడు ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్కి ఏం చేస్తానంటే కనెక్షన్. ఓకే, అంటే ఇప్పుడు నేను దీన్ని ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్కి నేను ఇక్కడ కనెక్షన్స్. ఓకే, ఇప్పుడు మీరు ఏ కంప్యూటర్ నుంచి మీరు వర్క్ చేస్తున్నా మీరు అదే కంప్యూటర్లో స్టోర్ కావాలంటే అదే కంప్యూటర్లో స్టోర్. ప్లస్ ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ మీరే మిగతా వాళ్ళు కూడా యూజ్ చేయాలి అనుకోండి, అలా ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు వేరే వాళ్ళు కూడా యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ ఏం చేస్తారంటే ఈ మెయిన్ కంప్యూటర్లో స్టోర్.
ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ కంప్యూటర్లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దీని నుంచి వీటి కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఏ కంప్యూటర్ నుంచి అయినా సరే మీరు దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి. ఓకే, దీన్నే ఏమంటామంటే దిస్ ఈస్ నెట్వర్క్. దీన్ని నెట్వర్క్. ఇప్పుడు మీకు ఈ విధంగా అంటే ఒక కంప్యూటర్కి నుంచి వేరు కంప్యూటర్స్కి కనెక్షన్ అంటే వీటిని ఏమంటామంటే టెర్మినల్స్ అని అంటాం, లేదంటే క్లయింట్స్ అని చెప్పేసి. ఓకే, రెండిట్లో ఏదన్నా ఒకటి టెర్మినల్ ఓకే ఆర్ క్లయింట్. ఇప్పుడు ఈ టెర్మినల్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారు, దీని నుంచి యాక్సెస్ చేస్తారు. అంటే టెర్మినల్ నుంచి, లేదంటే దీన్ని ఏమంటామంటే ఇంకోటి యూజర్స్ అని కూడా, అంటే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని యూజర్స్ అని కూడా. అంటే మనం టెర్మినల్ నుంచి ఇన్ఫర్మేషన్ మెయిన్ కంప్యూటర్లో స్టోర్ చేస్తున్నాం, మెయిన్ నుంచి మనం దాన్ని టెర్మినల్కి కూడా యూజ్ చేస్తాం. ఓకే, అంటే టెర్మినల్ టు మెయిన్ టు టెర్మినల్. ఇప్పుడు ఈ మెయిన్ కంప్యూటర్ని దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ సర్వర్. అంటే మీరు ఇన్ఫర్మేషన్ సర్వర్ టు టెర్మినల్ టు సర్వర్ ఎలాగైనా మనం దాన్ని యాక్సెస్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, మీకు ఏ కంప్యూటర్లో కావాలంటే ఆ కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్. మామూలుగా అది లేదు కదా, కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏమంటే నెట్వర్కింగ్. ఇప్పుడు ఈ నెట్వర్కింగ్లో ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ నుంచి దీనికి కనెక్షన్స్ ఇవ్వాలి అంటే ఒక కంప్యూటర్ నుంచి మనం వన్ కంప్యూటర్కి అయితే కనెక్షన్ ఇవ్వచ్చు, మోర్ దాన్ వన్కి ఇవ్వాలంటే మనకి అది పాసిబిలిటీ లేదు, అంటే బై డిఫాల్ట్. ఎందుకంటే మీకు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కనెక్షన్ ఇవ్వడానికి ఆ కనెక్షన్ మీకు ఒకటే పోర్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా డివైస్ కనెక్ట్ చేసేటప్పుడు మనం కంప్యూటర్ సిపియూతో కనెక్ట్ చేసే ఆ పర్టికులర్ పోర్ట్ని ఏమంటారంటే పోర్ట్ అని. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్లో ఇన్ఫర్మేషన్ చూడాలి, మీరు ఏం చేస్తున్నారు, పెన్ డ్రైవ్ తీసుకొచ్చి సిపియూతో ఒక చోట మీరు కనెక్ట్ చేస్తున్నారు. ఆ కనెక్ట్ చేసే ఆ పర్టికులర్ పోర్ట్ ఏంటంటే దీనికి కాల్డ్ యాస్ పోర్ట్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కనెక్ట్ చేయాలంటే ఆ కనెక్ట్ చేయడానికి మరి ఏదో ఒకటి ఉండాలి కదా, దాన్ని మనం పోర్ట్ అన్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ పోర్ట్ ఏముందంటే మనకి జనరల్గా కంప్యూటర్కి ఒక పోర్టే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక కంప్యూటర్కి వచ్చు. మరి అన్ని కంప్యూటర్స్కి ఇవ్వాలంటే బై డిఫాల్ట్ అదైతే మనకు పాసిబుల్. ఇప్పుడు ఆ విధంగా ఒక కంప్యూటర్ నుంచి మనకి మోర్ దాన్ వన్ కావాలంటే దానికి మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సపరేట్గా మీరు ఇక్కడ ఒక డివైస్ అని అంటే ఓకే, ఆ డివైస్ని మీరు కనెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మీకు ఏంటంటే అంటే మనం చెప్పాం కదా ఇందాక పోర్టు, ఆ పోర్ట్ నుంచి దీనికి కనెక్షన్. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో మీకు ఈ కనెక్షన్స్ ఉంటాయి, ఏమో ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఈ డివైస్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ డివైస్ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మనం దీని నుంచి దీనికి ఈ విధంగా కనెక్షన్. ఓకే, ఈ డివైస్ నుంచే అంటే ఈ డివైస్ నుంచి ఎన్నిటికి ఇవ్వచ్చు అంటే మీకు ఆ డివైస్కి ఎన్ని కంప్యూటర్స్కి మనం కనెక్షన్ అవ్వాలో కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి. మనకి ఎన్నైతే కావాలో దానికి రిలేటెడ్ అంటే 6 పోర్ట్ కానీ 8 పోర్ట్ ఓకే 10 పోర్ట్ 12 పోర్ట్ ఈ విధంగా డిఫరెంట్. అందులో మీకు ఏ పోర్ట్ సఫిషియెంట్ ఉంటుందో దాన్ని తెచ్చుకొని మీరు ఏం చేయాలంటే మీ కంప్యూటర్ నుంచి ఫస్ట్ ఈ పోర్ట్ కనెక్షన్ ఇవ్వాలి.
ఇక్కడ మీకు ఎన్నైతే ఉంటాయో అన్ని కంప్యూటర్స్ మీరు కనెక్షన్. దీన్ని ఈ పార్ట్ని ఏమంటా ఉంటాయి అంటే ఈ డివైస్ని దీన్ని స్విచ్ అని కానీ లేదా హబ్ అని చెప్పేసాం. ఓకే, కాబట్టి ఫస్ట్ కంప్యూటర్ నుంచి స్విచ్కి రావాలి. స్విచ్ నుంచి మీరు ఎన్ని కంప్యూటర్స్ అంటే స్విచ్లో మీకు 6 పోర్టా 8 పోర్టా ఎంత నెట్ తీసుకుందో అని బట్టి అన్ని కంప్యూటర్స్ మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇప్పుడు ఈ విధంగా మనం కనెక్షన్ ఇచ్చేదాంలో మళ్ళీ ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు ఈ స్విచ్ నుంచి ఈ కంప్యూటర్స్కి మీరు కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాం? త్రూ వైర్ ద్వారా. ఓకే, ఇప్పుడు ఈ కేబుల్ ద్వారా ఇచ్చే కనెక్షన్ మీకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇక్కడ పాస్ కావాలి. అంటే ఇక్కడ నుంచి అంటే కంప్యూటర్ నుంచి మనకి సర్వర్ నుంచి క్లయింట్కి డేటా పాస్. ఇప్పుడు క్లయింట్ సర్వర్ నుంచి డేటా క్లయింట్కి కానీ లేదా క్లయింట్ నుంచి సర్వర్కి డేటా పాస్ కావాలంటే త్రూ కేబుల్ ద్వారా పాస్. ఓకే, ఇప్పుడు ఆ కేబుల్ డిస్టెన్స్ మీకు లిమిట్ డిస్టెన్స్ అంటే మనం ఎంత దూరమైనా తీసుకెళ్ళి మనం అది ఇవ్వాలంటే మనకి అది పాసిబుల్. ఎందుకంటే మీకు అంత దూరం డేటా ట్రాన్స్ఫర్ కాదు. ఓకే, దానికి లిమిట్ డిస్టెన్స్ ఉంది. ఆ లిమిటెడ్ డిస్టెన్స్ వరకే మీరు ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్. కాబట్టి మీరు డిస్టెన్స్ లిమిట్ అంటే అన్లిమిటెడ్ డిస్టెన్స్ కాదు. నెక్స్ట్ మీకు ఏంటి? లిమిటెడ్ కంప్యూటర్. ఓకే, లిమిటెడ్ కంప్యూటర్స్ లిమిటెడ్ డిస్టెన్స్. ఇది మాత్రమే మనకి ఈ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్లో మనకి పాసిబుల్. కాబట్టి ఈ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ ఏమంటామంటే దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ల్యాన్ నెట్వర్కింగ్ అంటాం. అది లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే లోకల్ గానే అంటే కొంత డిస్టెన్స్ వరకు మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. అంటే మీకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కావాలంటే మళ్ళీ మీరు ఏం చేయాలంటే స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయడానికి సమ్ బూస్ట్ వస్తుంది. ఓకే, వాటిని యూజ్ చేసుకోవాలి. వాటిని యూజ్ చేసుకుంటే ఏమంటే మీకు సిగ్నల్ ఎక్కడైతే డ్రాప్ అవుతుందో ఆ డ్రాప్ అయ్యే లొకేషన్లో బూస్టర్ కానీ పెట్టుకొని మళ్ళీ మనం అక్కడి నుంచి ఇంకొంచెం డిస్టెన్స్. ఓకే, ఇది ల్యాన్లో ల్యాన్ అన్నదానికి ఈ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ మనం లోకల్ ఏరియా నెట్వర్కింగ్ అంటే ఇక్కడ మనకి లిమిటెడ్ డిస్టెన్స్ లిమిటెడ్ కంప్యూటర్. ఓకే, ఇప్పుడు అలా కాకుండా ఓకే ఇప్పుడు వచ్చి నాకు అన్లిమిటెడ్ కంప్యూటర్స్ అన్లిమిటెడ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ లిమిటెడ్ డిస్టెన్స్ ఉండకూడదు, లిమిటెడ్ కంప్యూటర్స్ ఉండకూడదు. ఎంత డిస్టెన్స్ అయినా ఎన్ని కంప్యూటర్స్ అయినా కనెక్ట్. దీన్ని ఏమంటా ఉంటాం మనం? WAN, వైడ్ ఏరియా నెట్వర్క్. దట్ ఈస్ WAN. ఓకే, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్ వచ్చి మీకు నేమ్లో ఉంటుంది లోకల్ అంటే ఇక్కడ మనకి కొంత డిస్టెన్స్ వరకే ఉంటుంది. అలా కాకుండా మీకు వైడ్ రేంజ్ అంటే అన్లిమిటెడ్ కంప్యూటర్స్ అన్లిమిటెడ్ డిస్టెన్స్ కాబట్టి దాన్ని మనం WAN అన్నాం, వైడ్ ఏరియా నెట్వర్క్. అదే మనకి ఏంటంటే వైఫై. ఇప్పుడు ల్యాన్ అంటే మనకి త్రూ కేబుల్ కనెక్షన్. ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ జనరల్గా ఆఫీసెస్లో ఏంటంటే ఈ వైర్స్ ద్వారా మనం కనెక్ట్ చేసుకొని లోకల్గా మనం నెట్వర్కింగ్ ఏర్పరచుకొని కంప్యూటర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫెసిలిటీ కూడా ఇప్పుడు ఏంటంటే మనం యూజ్ చేసే ఈ ల్యాన్లో లేబుల్స్ కాకుండా అంటే జనరల్గా కేబుల్స్ ఏమంటామంటే ల్యాన్ కేబుల్స్. ఈ కేబుల్స్ యూజ్ చేయకుండా ఇక్కడ కూడా మనం వైఫై ఉపయోగించుకొని దాన్ని మనం కంప్యూటర్స్ కనెక్ట్ చేసుకుని అంటే కంప్యూటర్స్ కంటే దానికి మళ్ళీ మనం ఏం చేయాలంటే వైఫై రిసీవ్ చేసుకోవాలంటే జనరల్ పీసీ అంటే డెస్క్టాప్స్కి వైఫై అనేది ఉండదు కాబట్టి
దానికి మళ్ళీ మీకు వైఫై రిసీవ్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు దానికి డివైజెస్ కనెక్ట్ చేస్తారు. అంటే డివైజెస్ కనెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేశారు, ల్యాండ్ నుంచి స్విచ్కి కనెక్షన్ ఇచ్చాం కదా. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్కి ప్లేస్లో ఏం చేస్తారంటే వైఫై రూటర్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ స్విచ్ ఆర్ హబ్ ప్లేస్లో నేను దీన్ని తీసేసి ఏం చేస్తానంటే ఈ ప్లేస్లో నేను ఇక్కడ సమ్ ఒక స్విచ్ వైఫై రూటర్, సపోజ్ మనకి వైఫై రూటర్ ఈ విధంగా యాంటీనా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మన కంప్యూటర్ నుంచి ఈ రూటర్కి కనెక్షన్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇంకా ఈ కేబుల్స్ అవసరం. ఓకే, ఇప్పుడు ఈ కేబుల్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ కేబుల్స్ తీసేసి ఇప్పుడు ఇక్కడ మనం దీని నుంచి రూటర్ కనెక్షన్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు దీని సిగ్నల్స్ ఇక్కడ మనం రిలీజ్ చేసి ఈ డెస్క్టాప్కి ఏంటంటే మనం ఈ డివైజెస్ కానీ కనెక్ట్ చేసుకుంటే ఈ వైఫైని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. దాన్ని వితౌట్ వర్క్ ల్యాండ్గా కూడా ఇది అంటే ఇప్పుడు ఈ వైఫై మీకు ఇప్పుడు మీ జనరల్గా మీరు ఆల్రెడీ హౌస్లో నెట్ యూజ్ చేసేదానికి మీరు అంటే జియో కానీ ఇది కాకుండా మీరు కేబుల్ కనెక్షన్ పెట్టుకున్నారు అనుకోండి, జియో ఫైబర్. ఓకే, లేదంటే జియో ఫైబర్ అని కదా, ఏదైనా ఫైబర్ కనెక్షన్ పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక వైర్ తీసుకొచ్చి మీకు ఇంట్లో ఈ వైఫై రూటర్ కనెక్ట్ ఎప్పుడైతే వైఫై రూటర్ కనెక్ట్ చేసారో మీరు మొబైల్స్ కానీ లేదంటే ల్యాప్టాప్స్ ఈ వైఫై కనెక్ట్ చేసుకుని మీరు ఎన్నిటి కావాలంటే అన్ని దానికి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు వైఫై కనెక్షన్ యూజ్ చేసుకుని మనం యూజ్ చేసేటట్లయితే మీకు అన్లిమిటెడ్ ఏదైనా సరే, మీకు అక్కడ లిమిటెడ్ లేదు, ఎన్నిటైనా కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ కనెక్ట్ చేస్తామంటే మీకు స్లో అయిపోతుంది. ఓకే, కాబట్టి మీరు ఎన్నిట్లైనా కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ బట్ లిమిటెడ్ డిస్టెన్స్. మీకు వైఫై చూడండి, మీకు ఎక్కడ వెళ్ళి మీరు అక్కడ వైఫై కావాలంటే రాదు కదా, మీ వైఫై రాదండి, మీ వైఫై కావాలంటే రాదు కదా. ఆ రీజియన్లో అక్కడ వైఫై ఏదంటో అది వస్తుంది. ఆ వైఫై కనెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేయాలంటే వాటికి సెక్యూరిటీ పెట్టుకుంటారు కాబట్టి మీకు ఆ సెక్యూరిటీ పాస్వర్డ్ తెలిస్తే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీకు కొంత డిస్టెన్స్ వరకే మీకు అది వర్క్ అవుతుంది. మరి అంతకంటే ఎక్కువ వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఎక్కడైతే మీకు సిగ్నల్స్ డ్రాప్ అవుతుందో అక్కడ మళ్ళీ మీరు బూస్టర్ పెట్టి మళ్ళీ సిగ్నల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయ్యేటట్టు చేయాలి. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ సిగ్నల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ వరకు మళ్ళీ అక్కడ నుంచి కొంత డిస్టెన్స్ మళ్ళీ ఎక్కడైతే డ్రాప్ అవుతుందో అక్కడ మళ్ళీ ఇంక్రీజ్. ఓకే, ఇప్పుడు మీకు టెలిఫోన్కి టవర్స్ కానీ ఓకే ఇవన్నీ మనకి ఎందుకు పెడుతున్నారు, టెలిఫోన్ ఇప్పుడు మీకు మొబైల్ టవర్స్ లేకుండా మీరు యూజ్ అవుతుంది కదా. ఎంతవరకు మీకు ఆ సిగ్నల్ స్ట్రెంత్ ఎంతవరకు ఉంటుందో ఆ రీజియన్లోనే యూజ్ చేయాలి. మీకు ఆ సిగ్నల్ స్ట్రెంత్ దాటగానే ఏమవుతుంది, మీకు సిగ్నల్స్ మీకు ఒక చోట ఏరియాలో కొన్ని చోట్ల ఏరియాలో మీకు సిగ్నల్స్ ఇందువల్ల అక్కడ టవర్ లేదు కదా. ఓకే, అంటే అప్పుడు మనకు అక్కడ సింగిల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయాలంటే అక్కడ ఏం చేయాలి, టవర్ పెడితే మళ్ళీ ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకుని దాని స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తారు. ఇప్పుడు అదే విధంగా మీరు ఇప్పుడు ఇక్కడ మీ కంప్యూటర్కి రూటర్ కనెక్ట్ చేసి మీరు చేసిన ఈ టైప్ నెట్వర్కింగ్కి మీరు కావాలంటే మొబైల్ సిగ్నల్ ఎలా అయితే స్ట్రెంత్ చేస్తారో అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే ఈ వైఫై సిగ్నల్ స్ట్రెంత్ డౌన్ అవుతుందో అక్కడ మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ ఇంక్రీజ్ చేస్తా అలా మీరే ఒక ఇంటర్నెట్ని మీరు ప్రొవైడ్ చేస్తారు. అంటే మీ కంప్యూటర్లో ఏమైతే ఉంటుందో మీకు డిస్టెన్స్ మీరు ఎంతవరకు ఇస్తారో అంతవరకు పాసిబుల్. అంటే దానికి మనకి ఎక్స్పెన్సివ్, మరి టవర్స్ ఇంక్రీజ్ చేయాలంటే అంటే స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయాలంటే మరి దాని కెపాసిటీకి రిలేటెడ్గా టవర్స్ పెట్టాలి. ఓకే, అంటే ఆ కెపాసిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండర్ స్పెండ్ చేయగలమంటే మనం పెట్టుకోవచ్చు. అది ఎక్స్పెన్సెస్ కాబట్టి అందరూ పెట్టడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, అదే ఇక్కడ మనకి వ్యాన్ వచ్చేసరికి అనేది దాన్ని వైఫై ఇంటర్నెట్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైనా సరే మనకేమవుతుంది, ఎక్కడో వాళ్ళు ఒక కంప్యూటర్ పెడతారు, అక్కడి నుంచి మనం దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఎలా, త్రూ వాయిస్ ద్వారా కానీ
లేదంటే త్రూ వితౌట్ వైఫై అంటే వితౌట్ వైర్ ద్వారా కానీ వితౌట్ వైర్ ద్వారా ఇచ్చేస్తే వైఫై అని అంటున్నాం, దట్ ఈస్ వైర్లెస్. ఓకే, అదే మనం వైర్తో ఉపయోగిస్తే త్రూ కేబుల్ ద్వారా మనం. ఓకే, ఇప్పుడు మనం ఇంట్లో యూజ్ చేసేది మనం వైఫైని, కానీ మనకు వచ్చేది ఏంటంటే త్రూ కేబుల్ ద్వారా మన కనెక్షన్. ఆ కేబుల్ అంటే మనకి ఫైబర్. ఓకే, అంటే వాడు ఎక్కడి నుంచో వైర్ కనెక్ట్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు టీవీకి ఎలా చేస్తున్నారు, సేమ్ ప్రాసెస్. ఓకే, కాబట్టి ఇది మనం మొబైల్లో వీటిలో యూజ్ చేసుకోవడానికి మన హౌస్లో ఒక వైఫై రూటర్ పెడుతున్నారు. ఆ వైఫై రూటర్ నుంచి మనం డిఫరెంట్ వాటికి మనం వైఫై కనెక్ట్ చేసుకొని ఇచ్చేస్తాం. ఇది మనకి నెట్వర్కింగ్లో LAN, WAN, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత థర్డ్ వన్ ఏంటంటే దీంట్లోనే మనకి ఇంకోటి ఉంది. ఈ థర్డ్ వన్ వచ్చి మనం దీన్ని మ్యాన్ MAN అని చెప్పేసి, ఇది మనకి దీంట్లో నెట్వర్కింగ్లో థర్డ్ టైప్. MAN, దట్ ఈస్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఓకే, అంటే దానికి మనకి గ్రూప్స్గా ఇది నెట్వర్క్. ఇప్పుడు మీకు డేటా మీ కంప్యూటర్ నుంచి అంటే సర్వర్ నుంచి క్లయింట్కి, క్లయింట్ నుంచి సర్వర్కి డేటా ట్రాన్స్ఫర్ కావాలి. ఓకే, ఆ ట్రాన్స్ఫర్ అయ్యే దాన్ని ఏమంటాం అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటోకాల్. అంటే ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ సర్వర్ టు క్లయింట్, క్లయింట్ టు సర్వర్ త్రూ దిస్ ప్రోటోకాల్. ఓకే, ఇది దీంట్లో మనకి ప్రోటోకాల్ అంటే. నెక్స్ట్ వన్, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీకు కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కావాలంటే మీకు కంప్యూటర్కి సంథింగ్ ఐడెంటిఫికేషన్ నేమ్ ఉంది. ఐడెంటిఫికేషన్ నేమ్ ఉంటేనే ఈ కంప్యూటర్కి ఈ క్లయింట్స్కి మనం కనెక్షన్ ఇవ్వగలం, అంటే సర్వర్కి క్లయింట్స్. ఓకే, అంటే ఇప్పుడు ఈ క్లయింట్స్కి మనం ఎలా ఐడెంటిఫికేషన్ ఇస్తామంటే మనకి ఇంటర్నెట్లో కానీ ల్యాన్లో కానీ ఏంటంటే కంప్యూటర్కి ఒక అడ్రస్ ద్వారా, ఆ అడ్రస్ ఏమంటామంటే IP అడ్రస్, దట్ ఈస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్కి ఏంటంటే దీనికి మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి 192.168. ఓకే, నెక్స్ట్ 0. మీ కంప్యూటర్కి నెంబర్ ఎంత ఇస్తారో అంటే ఈ విధంగా మనం IP ప్రోటోకాల్, IP అడ్రస్ ద్వారా ప్రతి కంప్యూటర్కి ఒక్కొక్క అడ్రస్. ఓకే, ఆ అడ్రస్ ఇచ్చి దీని నుంచి ఏం చేస్తామంటే ఈ క్లయింట్స్ మనం వాటిని మనం యాక్సెస్ చేస్తాం. ఇది మనకి దీంట్లో IP అడ్రస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఓకే వీటి యొక్క అంటే ఇంటర్నెట్లో మనం యూజ్ చేసే ప్రోటోకాల్. ఇప్పుడు మీరు క్లయింట్ నుంచి మీరు యూజ్ చేసే ల్యాన్ కంప్యూటర్స్లో మీ సర్వర్ని మీరు రిప్రజెంట్ చేయాలంటే ఏం చేస్తారు, ఆ సర్వర్కి ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్తో ఏం చేస్తాం మనం క్లయింట్ నుంచి ఆ నేమ్ ద్వారా దాన్ని యాక్సెస్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు దీనికి ఏదో ఒక నేమ్ లేదా దీనికి ఒక IP అడ్రస్ ఉంటుంది కదా, మీరు ఏం చేస్తారు, దీన్ని యాక్సెస్ చేయాలంటే మీరు అంటే కంప్యూటర్ దీంట్లోనే మనకి రన్లోకి వెళ్ళాలి. ఓకే, అంటే ఇప్పుడు రన్లోకి తెలుసు కదా, మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి చూస్తున్నాం. దీంట్లో ఆల్ ప్రోగ్రామ్స్లో రన్ ఉంటుంది, లేకపోతే అంటే ఇక్కడ ఏం చేస్తారు CMD అని టైప్ చేయండి, సారీ నాట్ CMD, రన్ అని టైప్ చేయండి, మీకు ఈ రన్ విండో. ఇప్పుడు ఈ రన్ విండోలో మీరు యూజ్ చేసే సర్వర్ కానీ లేదా సర్వర్ నుంచి క్లయింట్ కానీ లేదా క్లయింట్ టు క్లయింట్ కానీ యూజ్ చేయాలంటే ఏం చేస్తారు అంటే ఇక్కడ // అని ఇచ్చేసి ఓకే మీ సర్వర్కి IP అడ్రస్ ఏది ఉంటుందో IP అడ్రస్ కావాలి, లేదంటే మీకు ఆ కంప్యూటర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ కంప్యూటర్ నేమ్. సో ఇప్పుడు దాని యొక్క నేమ్
మెయిన్ సర్వర్ అని ఉంటుంది. మెయిన్ సర్వర్ నుంచి ఎండకి వెబ్సైట్ ఏమవుతుందంటే క్లయింట్ నుంచి మెయిన్ సర్వర్. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు క్లయింట్ నుంచి మెయిన్ సర్వర్ ఏదైతే కనెక్ట్ అయిందో దాని మీద అలాగే మీకు క్లయింట్ అంటే ఇంకో క్లయింట్ యొక్క కంప్యూటర్ నేమ్ ఏంటి, ఆ నేమ్ ఉండదు, లేదా తెలియలేదా అడ్రస్ ఏమంటే సపోజ్ 192.168.6. సపోజ్ 25 ఉంది, 25 ఇచ్చారు. అంటే ఇప్పుడు క్లయింట్స్ లో 25 నెంబర్ ఐపీ నెంబర్ ఉన్న ఏ కంప్యూటర్ అయితే ఉంటుందో ఆ కంప్యూటర్ అది మీకు సర్వర్ నుంచి అయినా ఒక క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్కి కనెక్ట్ చేయాలన్నా ఇది మనకి ఈ రన్ ద్వారా ఈ విధంగా చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇంటర్నెట్లో మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం అవుతుంది ఏదో ఒక కంప్యూటర్లో స్టోర్ చేస్తాం, దాన్ని మనం మెయిన్ సర్వర్. ఇప్పుడు మరి మీ క్లయింట్ నుంచి మరి సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలని నేమ్ రిప్రజెంట్ చేయాలి కదా, దానికని మనం ఏం చేస్తాం అంటే స్టార్టింగ్ www డాట్ మీకు ఏదైతే వెబ్ పేజ్ ఓపెన్ కావాలో దాన్ని నేమ్ వేస్తాం. అది flipkart.com అని ఉంటుంది. అంటే ఏమవుతుంది మనకి ఈ మెయిన్ సర్వర్లో అంటే ఇక్కడ www వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్పేస్తాం. దీంట్లో నేను చేస్తాను ఫైల్ నేమ్, ఆ ఫైల్ నేమ్ ఏదైతే నాకు యాక్సెస్ కావాలో ఆ ఫైల్ నేమ్ మెన్షన్ చేస్తాను. కాబట్టి అది మనకి ఈ లొకేషన్లో ఉన్న ఈ ఫైల్ని మనకి యాక్సెస్. ఇప్పుడు దీనికి యాక్సెస్ కావడానికి మనం ఏం చేస్తున్నాం, ఇంటర్నెట్లో ఉన్న పేజెస్ వాటిలో మనం వెబ్ పేజ్ చేస్తాం. ఓకే, ఆ పేజెస్ని యాక్సెస్ చేయాలంటే దానికోసంగా మనకి సపరేట్ మళ్ళీ సాఫ్ట్వేర్ వాటిని ఏమంటామంటే బ్రౌజర్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ బ్రౌజర్స్లో మనకి నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్ అని, ఫైర్ బాక్స్ అని, ఇలా మన జనరల్గా ఉపయోగించేదంటే గూగుల్ క్రోమ్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం వీటిని యూజ్ చేయడానికి కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉపయోగించాం. ఇప్పుడు దానికి కొంచెం థియరిటికల్గా ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ ఇంటర్నెట్ అంటే ద ఇంటర్నెట్ ఈస్ ఎ గ్లోబల్ వైడ్ ఐడియా నెట్వర్క్ దట్ కనెక్ట్స్ కంప్యూటర్ సిస్టమ్స్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ సిస్టమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనకి వరల్డ్ వైడ్గా కనెక్ట్ అవుతుంది, అంటే గ్లోబల్గా కనెక్ట్ అవుతుంది. ఇట్ ఇంక్లూడ్స్ several high bandwidth data lines that compresses the internet both. Okay, అంటే high level bandwidth అంటే ఇప్పుడు మనకి bandwidth ఉంటుంది కదా ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ bandwidth ఏదైతే ఉందో అది ఇంటర్నెట్ బ్యాక్ బోన్లో మనకి హై bandwidth ఉంటేనే మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు bandwidth అంటే ఇంటర్నెట్ స్లోగా ఉంది అనుకోండి, ఏమవుతుంది, యూజ్ చేస్తారు. కాబట్టి మనకి మెయిన్ ఇంటర్నెట్లో మనకి బ్యాక్ బోన్ ఏంటంటే ఈ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్. దీస్ లైన్స్ కనెక్ట్ టు మేజర్ ఇంటర్నెట్ హబ్స్ దట్ డిస్ట్రిబ్యూట్ డేటా టు అదర్ లొకేషన్స్ సచ్ as వెబ్ సర్వర్స్ అండ్ ISPs. In order to connect to the internet, you must have access to the internet service provider. అంటే ఇక్కడ మనం ఇంటర్నెట్ని మనం యాక్సెస్ చేయాలంటే ఇంటర్నెట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాం. వాళ్ళని ఏమంటామంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు మీరు టీవీ కనెక్షన్ కావాలంటే ఏం చేస్తారు, టీవీ కనెక్షన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీవీ కనెక్షన్ ఇస్తారు. ఓకే, వాళ్ళు టీవీ ప్రొవైడర్, టీవీ కనెక్షన్ చేసి ప్రొవైడర్. అదేవిధంగా ఇంటర్నెట్ మనకి కావాలనుకుంటే ఈ ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం. మోస్ట్ ఐఎస్పి ఆఫర్ బ్యాండ్విడ్త్ ఇంటర్నెట్ యాక్సెస్ వయా కేబుల్. ఓకే, అంటే ఈ ఐఎస్పి ఏదైతే ఉందో ఈ బ్యాండ్విడ్త్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి ఏంటంటే మనకి త్రూ కేబుల్ ద్వారా కానీ లేదా డిఎస్ఎల్ ద్వారా కానీ లేదా ఫైబర్ కనెక్షన్ ద్వారా మనం ఈ ఇంటర్నెట్ అంటే ఐఎస్పి ప్రొవైడర్ నుంచి వీటి ద్వారా మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తాం. అంటే ఇప్పుడు డిఎస్ఎల్ అంటే టెలిఫోన్,
టెలిఫోన్ కనెక్షన్ నుంచి ఇంటర్నెట్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి, లేదా ఫైబర్ కనెక్షన్, లేదా కరెంట్ కనెక్షన్. When you connect to the internet using a public Wi-Fi signal, the Wi-Fi routers will connect to the an ISP that provides internet access. Even cellular data towers must connect to an internet service provider to provide connected devices with access to the internet. Okay? ఇది మనకి వాట్ ఈస్ ఇంటర్నెట్. నెక్స్ట్, హౌ డస్ ద ఇంటర్నెట్ వర్క్? ఇప్పుడు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది? ద ఇంటర్నెట్ వర్క్స్ త్రూ ఏ ప్యాకెట్ రూటింగ్ నెట్వర్క్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్, దట్ ఈస్ IP, and a transport control protocol and other protocols. అంటే ఇక్కడ మనకి ఈ ఇంటర్నెట్ అనేది మెయిన్గా మనకి వర్క్ అయ్యేది దేని మీద అంటే IP మీద. మనం ఇంప్రూవ్ చేస్తాం IP అడ్రస్. నెక్స్ట్ దీంట్లోనే మనకి TCP ప్రోటోకాల్ అంటే ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్. ఓకే, దీని మీద ప్లస్ IP దాని మీద మనకి డిపెండ్ అయ్యే ఈ ఇంటర్నెట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం ప్రోటోకాల్ ఏంటి అసలు ఈ ప్రోటోకాల్? వాట్స్ ఏ ప్రోటోకాల్? ఏ ప్రోటోకాల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ స్పెసిఫైయింగ్ హౌ కంప్యూటర్స్ షుడ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఓవర్ ఎన్ నెట్వర్క్. టూ కంప్యూటర్స్ మధ్య మనకి కమ్యూనికేట్ ఎలా కమ్యూనికేట్ చేస్తామంటే త్రూ ప్రోటోకాల్. అంటే దాని మధ్యలో జరిగేది ఏదైతే ఉంటుందో దాని వల్ల ప్రోటోకాల్. ఫర్ ఎగ్జాంపుల్, the transport control protocol has a rule that if one computer sends data to another computer, the destination computer should let the source computer know if any data was missing, so the source computer can resend it. అంటే ఇప్పుడు మనకి సోర్స్ కంప్యూటర్ నుంచి మనకి క్లయింట్కి డేటా డెస్టినేషన్ కంప్యూటర్కి వచ్చేటప్పుడు మనకి ఆ డేటా ఏమవుతుందంటే ఒకసారి మనకి మిస్ అవుతుంది. మిస్ అయితే ఏమవుతుందంటే మళ్ళీ ఈ సోర్స్ కంప్యూటర్ మళ్ళీ దాన్ని రీసెండ్ చేస్తుంది. ఆర్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ విచ్ స్పెసిఫై హౌ కంప్యూటర్స్ షుడ్ రూట్ ఇన్ఫర్మేషన్ టు అదర్ కంప్యూటర్స్ బై అటాచింగ్ అడ్రస్ ఆన్ టు ద డేటా ఇట్ సెండ్స్. ఓకే, ఇది మనకి ప్రోటోకాల్. అంటే కంప్యూటర్కి మనకి మధ్య జరిగే ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఏదైతే ఉందో డేటా ట్రాన్స్పోర్ట్, అది మనకి దేని ద్వారా జరుగుతుందంటే ఆ జరిగే దానికి మనం ప్రోటోకాల్ అని చెప్పేస్తాం. నెక్స్ట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఓకే, ఇది మనకి దీంట్లో కమ్యూనికేషన్ ప్రోటోకాల్ వచ్చి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఫార్మ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డిజిటల్ మెసేజ్ ఫార్మాట్ అండ్ రూల్స్. ఓకే, అంటే ఇక్కడ మనకి కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఆర్ ఫార్మల్ డిస్క్రిప్షన్ of digital message formation. They are required to exchange messages in or between computer systems and are required in telecommunication. అంటే ఇక్కడ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే డిజిటల్ మెసేజెస్ ఫార్మేట్లో కన్వర్ట్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఈ ప్రోటోకాల్స్ ద్వారా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మనకి ట్రాన్స్ఫర్. ఓకే, అది మనకేంటంటే త్రూ టెలికమ్యూనికేషన్. నెక్స్ట్, కమ్యూనికేషన్స్ ప్రోటోకాల్స్ కవర్ ఐడెంటిఫికేషన్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ అండ్ సిగ్నలింగ్. ఓకే, అంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ వచ్చి ఇట్ కవర్స్ ఐడెంటిఫికేషన్ అంటే ఆథరైజేషన్, ఎర్రర్ డిటెక్షన్ అంటే ఒక్కొక్కసారి మనకి డ్రాప్ అవుతూ ఉండవచ్చు, కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్, వాటిని కరెక్షన్ చేయాలి. నెక్స్ట్ సిగ్నలింగ్. మీకు సిగ్నలింగ్ ఏమవుతుంది, ఒకసారి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. ఓకే, ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఫాస్ట్గా అవుతుంది, తక్కువ ఉన్నప్పుడు మీకు స్లో. దే కెన్ ఆల్సో డిస్క్రైబ్ ద సింటాక్స్, సెమాంటిక్స్ అండ్ సింక్రనైజేషన్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ పాస్ అయ్యే సిగ్నల్కి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ అనేది. ఓకే, నెక్స్ట్ ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే ఆ డేటాని సింక్రనైజేషన్ చేసుకొని దాన్ని మనకి అనలాగ్ నుంచి డిజిటల్లోకి, డిజిటల్ నుంచి అనలాగ్లోకి
కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏముంటుంది ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. These are thousands of communication protocols that are used everywhere in analog and digital communication. Computer network cannot exist without them. Okay? అంటే ఇక్కడ మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ లో వచ్చేసరికి మనకి వితౌట్ ఈ కమ్యూనికేషన్ ద్వారా మనకి కమ్యూనికేట్ చేయాలంటే కంపల్సరీగా ఏం కావాలంటే మనకి కమ్యూనికేషన్ కావాలి. నెక్స్ట్, హూ గవర్నర్స్ ద ఇంటర్నెట్? During 1978, the Internet Configuration Control Board, that is ICC, was founded by DARPA to oversee the network development. Okay, this first. Next, during 1984, it was renamed the Internet Advisory Board, that is IAB. And during 1986, it became Internet Activities Board, that is IAB. Okay. Next, the Internet Engineering Task Force, that is IETF, was formed during 1986 by the US government to develop and promote Internet standards. Okay. Next, దీంట్లో మనం నెక్స్ట్ ఇచ్చేది మనం www అని. What is www? That is World Wide Web. World Wide Web, which is also known as web. దీన్ని మనం సింగిల్ ఫామ్ గా ఏం చెప్పాలంటే వెబ్ అన్న వరల్డ్ వైడ్ వెబ్ అన్న రెండు ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్ స్టోర్డ్ ఇన్ ఏ వెబ్ సర్వర్ and connected to local computers through the internet. These websites contain text pages, digital images, audios, videos, etc. Users can access the content of these sites from any part of the world over the internet using their devices such as computers, laptops, cell phones, etc. The www along with the internet enables the retrieval and display of text and media to the device.